భారత్ మాతా కీ జై. ఛత్రపతి శివాజీ హైందవీయ సంస్కారాలకు, హిందుత్వం అంటే వ్యతిరేకించిన మ్లేచ్ఛుల సంస్కారాలకు, సంస్కారాలు కాదవి వికృతులు, మ్లేచ్ఛుల వికృతులకు మధ్య ఉన్న తేడాను స్పష్టంగా చూపెట్టాడు. మన దేశానికి కొల్లగొట్టడం కోసం వచ్చిన జిహాదీలు నిరంతరం హింసాకాండ చేశారు. ఈ నిరంతరం హింసాకాండలో భాగంగా లక్షలాది మంది మహిళలను వాళ్ళ మానాన్ని మంటగలిపారు. మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు ఈ దేశంలోకి వచ్చినప్పుడు మొట్టమొదట సింధులోకి జొరబడినప్పుడు దేవల్ పట్టణంలోకి వాడు 7 సార్లు ఓడిపోయాడు. 8వసారి మోసపూరితంగా దేవల్ పట్టణంలో ఉండే పంజాబ్ రాజ ప్రతినిధిని వాడు హత్య చేశాడు. ఆయన కుమార్తెలు ఇద్దరు, తారాదేవి, పరిమళదేవి, వాళ్ళిద్దరిని బందీలుగా పట్టుకున్నాడు. అదేవిధంగా దాదాపు 2000 మంది హిందూ మహిళలను, యువతులను వాడు బానిసలుగా పట్టుకొని అమ్మేయడానికి ప్రయత్నం చేశాడు. విదేశాలకు తీసుకెళ్ళి 90,000 మంది హిందువులను ఉచ్చకోత కోశాడు. ఆ విధంగా భయంకరమైన హత్యాకాండకు ప్రతినిధులుగా ఉన్న జిహాదీలు ఈ దేశంలో దుర్మార్గాలు సాగిస్తున్న సమయంలో ఆ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడిని, ఈ తారాదేవి, పరిమళదేవి అనేవాళ్ళు ఆ పంజాబ్ రాజ ప్రతినిధి కుమార్తెలు. ఇదంతా ఇప్పుడు పాశ్చాత్య శకం 8వ శతాబ్దిలో జరిగింది, 712వ సంవత్సరంలో. వాళ్ళిద్దరూ కూడా ఈ 90,000 మందిని చంపడము, తర్వాత 2,000 మంది యువతులను వాడు బానిసలుగా అమ్మివేయడము, ఇదంతా అమ్మాయిలిద్దరూ కూడా 14 ఏళ్ల తారాదేవి, 16 ఏళ్ల తారాదేవి, 14 ఏళ్ల పరిమళదేవి, వాళ్ళిద్దరు అక్క చెల్లెళ్ళు చూశారు. చూసి వీటికి ఎలాగైనా బుద్ధి చెప్పాలి అని ఆ ఖలీఫాకు పోయి ఫిర్యాదు చేశారు వాళ్ళు. అంటే వీళ్ళిద్దరినీ కూడా ఖలీఫాకు పెళ్లి చేయాలని చెప్పి వాడు పంపించాడు ఖలీఫా దగ్గరికి. వీళ్ళు ఏం చేశారంటే, వాడు మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు మమ్మల్ని ఇద్దరినీ పాడు చేశాడు, నువ్వు గొప్ప మత ప్రవక్తవు, నీకు మేము పనికిరాము, మేము చెడిపోయినాము అని చెప్తారు వాళ్ళు అబద్ధాలు. అది నమ్మిన ఖలీఫా ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడిని పట్టి బంధించి వాడిని చర్మం ఒలిచి తీసుకొని రమ్మని చెప్తాడు. ఒంటె గట్టి తీసుకొని రండి. అదేవిధంగా ఖలీఫా సైనికులు వచ్చి మహమ్మద్ బిన్ కాసింను చర్మం ఒలిచి వాని యొక్క శరీరాన్ని ఒంటెకి కట్టుకొని అక్కడ ఈజిప్ట్ వరకు, టర్కీ వరకు తీసుకెళ్ళాడు. అక్కడ ఉన్నాడు ఈ ఖలీఫా అనేవాడు. ఈ మధ్యదారిలో ఈ మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు మొత్తం అవయవాలన్నీ పోయి కేవలం ఒంటెకి కట్టిన కాలు మాత్రమే మిగిలిందట. అంటే భయంకరమైన పాపాలు చేసిన వాడికి ఈ జన్మంలోనే శిక్ష పడుతుంది అనే దానికి మహమ్మద్ బిన్ కాసిం అనేవాడు నిదర్శనం అన్నమాట. ఆ భయంకరమైన పాపానికి వాడు ఆ విధంగా దుర్మరణం పాలయ్యాడు. దీన్ని చేసింది, ఈ శిక్ష విధించింది ఎవరు? 16 ఏళ్ల తారాదేవి, 14 ఏళ్ల పరిమళదేవి అనే బాలికలు. ఈ గందరగోళంలో వాళ్ళిద్దరూ మళ్ళీ తప్పించుకొని భారతదేశానికి వచ్చేశారు. వాళ్ళు వేరే రాజకుమారులను పెళ్లి చేసుకొని వాళ్ళు హాయిగా జీవించారు, అది వేరే విషయం. కానీ హిందూ మహిళల పట్ల జిహాదీలు చూపించిన క్రౌర్యానికి, వాళ్ళ యొక్క దృక్పథానికి ఇది ఒకటే కాదు నిదర్శనం, అనేక నిదర్శనాలు ఉన్నాయి. అనేక మంది రాజపుత్ర మహిళలు, ఇతర మహిళలు, రాజకుమార్తెలు, మామూలు స్త్రీలు కూడా బంటల్లో పడి తమ యొక్క దేహాలను పరిత్యజించిన ఘటనలు కూడా అనేక వందలు జరిగాయన్నమాట ఈ దేశంలో. దాదాపు 800 ఏళ్ల పాటు ఛత్రపతి శివాజీ వచ్చేసరికి దాదాపు 800 ఏళ్ల పాటు ఈ విధంగా మహిళలను మానభంగం చేయడమే వాళ్ళ యొక్క ప్రధాన వృత్తిగా కొనసాగిన జిహాదీలకు ఛత్రపతి శివాజీ శిక్ష విధించాడు. వాళ్ళను ఓడించాడు, పరాజయం పాలు చేశాడు, తరిమి కొట్టాడు. ఇలా జిహాదీలతో పోరాడుతున్న సమయంలోనే ఒక జిహాదీ భార్య ఛత్రపతి శివాజీ సైనికులకు దొరికిందన్నమాట. వాళ్ళు ఆమెను తీసుకొని ఛత్రపతి శివాజీ ముందు నిలబెట్టారు. ఆమెకు తెలుసు తమ ఇస్లాం మతస్థులు హిందూ మహిళల పట్ల ఎలా ప్రవర్తిస్తున్నారు.
ఎంతగా రాక్షసంగా ప్రవర్తించారనే సంగతి ఆమెకు తెలుసు. కాబట్టి ఆమె వణికిపోతూ ఉంది. నన్ను కూడా హిందూ రాజైన ఛత్రపతి శివాజీ ఏ విధంగా జిహాదీలు హిందూ మహిళలను అవమానపరిచారో ఆ విధంగా నన్ను కూడా అవమానపరుస్తాడు. నా మాన మర్యాదలు కూడా మంట కలిసిపోతాయి. ఈయన భయపడుతున్న సమయంలో ఆమెకు ఆశ్చర్యం కలిగింది. ఛత్రపతి శివాజీ ఆమెను తన చెల్లెల్లాగా భావించాడు. అంతేకాదు ఆమెను తీసుకొచ్చిన సైనికుల్ని దండించాడు ఆయన. బుద్ధి లేదా మీకు? ఒక మహిళలను మాతృమూర్తిని మీరు బందీగా పట్టుకొని వస్తారా? మీకు చిక్కితే మాత్రం వదిలిపెట్టేయాలి. కానీ ఆ విధంగా జిహాదీలు చేసినట్టే మనము చేస్తే హైందవీయ సంస్కారాలకు విలువ ఏముంటుంది? నా యొక్క ప్రవర్తన మీకు తెలియదా? హిందూ సంస్కారాలు మీకు తెలియవా అని చెప్పి సైనికులను మందలించి ఆ ముస్లిం మహిళను ఎవరైతే బందీగా పట్టుబడిందో ఆమెను చెల్లెలుగా భావించి ఆమెకు సారే చీర పెట్టి, తల్లి నువ్వు నీ భర్త దగ్గరికి వెళ్ళు అని చెప్పి సగౌరవంగా ఆమెను భర్త దగ్గరికి పంపించాడు. ఆ విధంగా ఛత్రపతి శివాజీ ఒక మహిళ పట్ల హిందువు ఎలా ప్రవర్తిస్తాడో అన్నదానికి ఒక నిదర్శనంగా నిలిచాడు. భార్య తప్ప మిగిలిన మహిళలందరినీ కూడా తల్లిగానో చెల్లిగానో చూసే సంస్కారం మనది. ఒక లక్ష్మణుడు నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే నూపురైత్యభిజానామి నిత్యం పాదాభివందనాత్. లక్ష్మణుడు చూపించిన సంస్కారం ఏదైతే ఉందో, వదినమ్మను తల్లిగా భావించాడు లక్ష్మణుడు సీతమ్మను. ఆ విధంగా లక్ష్మణుడు రోజు ఆమెకు పాదాభివందనం చేసేవాడు సీతామాతకు. అందువల్ల ఆమె యొక్క కడియాలు మాత్రమే ఆయన గుర్తు. అంతేగాని కంఠంలో ఏమున్నాయి, చెవులకు ఏమున్నాయి, భుజాలకు ఏమున్నాయి ఆభరణాలు, వాటిని నేను గుర్తుపట్టలేను. కానీ ఆ తల్లి యొక్క కడియాలను గుర్తుపడతాను అని చెప్పాడు లక్ష్మణుడు. ఇందువల్ల రోజు వదినమ్మను తల్లిగా భావించి లక్ష్మణుడు సీతకు నమస్కారం చేశాడు కాబట్టి, పాదాభివందనం చేశాడు కాబట్టి అటువంటి సంస్కారాలు ఎన్నో మన దేశంలో ఉన్నాయన్నమాట. ఒక ప్రవరుడు, ఒక కచుడు, ఎంతోమంది మహాపురుషులు ఒక హైందవీయ సంస్కారాలను నిలబెట్టి వాళ్ళు ఆ సంస్కారాలకే ప్రతినిధులుగా రూపొందారు ఈ దేశంలో. కాబట్టి అటువంటి హైందవీయ సంస్కారాలను పుణికిపుచ్చుకున్న ఛత్రపతి శివాజీ జిహాదీలకు చూపించాడు హైందవీయ సంస్కారాలు అంటే ఏమిటో. వాళ్ళందరూ విస్మయచకితులైపోయారు జిహాదీలు. అరే, మేము ఇంతమంది హిందూ మహిళలను పాడు చేశామే, కానీ ఛత్రపతి శివాజీ మాత్రం తన చేతికి చిక్కిన ముస్లిం మహిళను చెల్లెలుగా భావించి తిరిగి భర్త వద్దకు పంపించాడు కదా అని వాళ్ళు కూడా సిగ్గుపడే విధంగా ఛత్రపతి శివాజీ హైందవీయ సంస్కారాలను నిలబెట్టాడు. ఆ విధంగా మహిళను మాతృమూర్తిగా గౌరవించాలి అనే హైందవీయ సంస్కారాలకు ప్రతినిధి ఛత్రపతి శివాజీ. భారత్ మాతాకి జై.